నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపీకృష్ణ. అడుసువెల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, నిన్న సాయంత్రం విజయవాడ నగరం నడిబొడ్డులో జరిగిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. దానికి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పేరు పెట్టారు వైసీపీ ప్రభుత్వం. అదంతా కార్యక్రమం అంతా సక్రమంగా జరిగింది, కార్యక్రమం అయిపోయింది. అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో పెత్తందారీ పోకడలు అంటరానితనమే, కుల అహంకార వ్యవస్థలపై నా పోరాటానికి అంబేద్కరే స్ఫూర్తి, సామాజిక సమతా సంకల్ప సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా వివక్ష ఇంకా సమస్య పోలేదు, రూపం మార్చి బరితెగించిన దురహంకారులు పెత్తందారులు పేద కులాలు ఎప్పటికీ తమ పనివారుగా సేవకులుగానే ఉండాలట, చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ ఒక పత్రిక పేరు చెప్పి దారుణమైన రాతలు, తెలుగు మీడియమే ఉండాలని అంబేద్కర్ అన్నట్లు పెత్తందారుల పత్రికలు వక్రీకరణలు, వారు పాటించే అంటరానితనానికి అబద్ధాలతో అందమైన మేకప్, పేదల చదువులు ఇళ్లను అడ్డుకుంటున్నారు దుర్మార్గులు. మన 56 నెలల పాలనలో సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యం మీ బిడ్డ ప్రభుత్వం గ్రామ గ్రామాన మార్పు తీసుకొచ్చింది. అంబేద్కర్ స్మృతివనం లేదా అంబేద్కర్ విగ్రహావిష్కరణ. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి రాత్రి మాట్లాడిన ఏదైతే సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యం అనే మాటలు విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఆ మాటలు చాలా స్ఫూర్తివంతంగా, ఉత్తేజపూరితంగా మంచి మాటలు ఉన్నాయి. కానీ ఆ మాటలు ఆయన మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన ఏం పాటించాడు కదా. అంటే దయ్యాల నోట్లోంచి వేదాలు అనేటువంటి పాత సామెత ఉంది కదా. పెత్తందారులు పేదలు, ఎవరు పెత్తందారులు ఎవరు పేదలు అంటే నందికొట్కూరు ఎమ్మెల్యే పెత్తందారా పేద, అతని మీద ఎక్కించిన రెడ్డి గారు పేద పెత్తందారా? వాళ్ళని ఎవరు ఎక్కించారు? అలాగా పొద్దున మాట్లాడాడు కదా ఆర్థర్. అవును. ఇంకొక ఆయన కర్నూలు ఎంపీ, అయితే ఇంకొక ఎమ్మెల్యే, ఇంకో బీసీ పార్థసారథి, పూతలపట్టు ఎమ్మెల్యే పూతలపట్టు బాబు, వీళ్ళందరూ ఎవరు? పెత్తందారులా పేదలు? వాళ్ళ మీద ఎక్కిన వాళ్ళు ఎవరు? ఇది ఇలాంటి మాటలు మాట్లాడడం మానేసి అయినా అంబేద్కర్ గారు విగ్రహం పెట్టడం అనేటువంటిది అద్భుతం. ఆ పని ఎవరు చేసినా మనం శభాష్ అనాలి. కానీ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టడం, సోషల్ జస్టిస్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేటు అది ఖచ్చితంగా నిజం. అంటరానితనం మీద, కుల వివక్ష మీద, చిన్న చూపు మీద ఆయన పోరాటం ఇవాళకి పరిపూర్ణమైందా? దాని ఫలితం ఏమైనా ఉందా ఈ దేశంలో? అంతకంతకు పెరుగుతుందే. మనం సిగ్గుపడాలి కదా. ఓ 10 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది కదా. మీ ప్రభుత్వం ఇంకా దుర్మార్గంగా చంపేసి ఇంటికి పంపిస్తున్నారు కదా. గతంలో జరగలేదు అలాగే. ఎప్పుడు శిరోమండలాలు చంపేసి ఇంటికి పంపించడం, నడి రోడ్డు మీద గుండెల మీద మోకాలతో తొక్కుపెట్టి పీకలు కోయటాలు, బడు బలహీన వర్గాల మైనార్టీలు కుటుంబం ఆత్మహత్యలు చేసుకోవటాలు, మోకాళ్ళ మీద మోకరెళ్ళటం వెనకబడిన వర్గాలు, అగ్రవర్ణాల మంది, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, చూసాం కదా. ఇప్పుడు మేము ఎవరో మత్తులో ఏం లేవు. మీరు మత్తు జల్లేరు, మతము కులము ప్రాంతం అనేటువంటి మత్తు జల్లేరు. కానీ వీళ్ళందరూ కూడా ఆక్సిజన్ మాస్కులు పెట్టేసుకున్నారు. ఎవడన్నా మాస్కులు పెట్టేసుకుని ఎందుకంటే మీరు జల్లినా కానీ జల్లించుకున్నారు, కానీ ఆ మాస్కుల్లో ఉండి చూస్తున్నారు అన్నీ. ఆ టైం వచ్చినప్పుడు చెప్దాం రా బాబు అని. ఎందుకంటే మీరు కొడుతున్నారు కదా, పోలీసులు దున్నపోతులు అటువంటి పెట్టి కుట్టించేస్తున్నారు కదా. కాబట్టి ఈ మాటలన్నీ ఆయన మాట్లాడకూడదు. విగ్రహం పెట్టాలి, ఓపెనింగ్ చేసేసుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఇలాంటి నీతి వాక్యాలు చెప్పడం వల్ల మనం విమర్శించాల్సి వస్తుంది. ఈ విమర్శ వల్ల ఆ మహానుభావుడి తాలూకు కార్యక్రమాన్ని మనం కించపరిచినట్టుగా ఇతరులకు వెళ్తుంది. అది ఆయన ఉద్దేశం. ఈయన ఇలాంటి ప్రవచనాలు చెప్పేస్తాడు బాసిపెట్లు వేసుకుని. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాం అన్నవరకు మనం, అదిగో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓపెనింగ్ చేస్తాను కొత్త ఇలా మాట్లాడుతున్నాను అంటే అలా డైవర్ట్ చేసి వ్యవహారం. కానీ ఎవరు డైవర్ట్ అవ్వకూడదు. వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది. అంబేద్కర్ స్మృతివనానికి అక్కడ అమరావతిలో
బౌద్ధము వెలసిల్లిన నేల. ఆయన బౌద్ధాన్ని ఆచరించాడు. ఆయన ఎగ్జాక్ట్లీ. అక్కడ ఆయన స్వస్థలం లాంటిది అది. ఆ క్షేత్రంలో ఆయనకు ఒక 15, 16, 20 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఒక అద్భుతమైన స్మృతి వనాన్ని సందర్శనీయ స్థలంగా మార్చాలి. ఈ దేశం మొత్తం మీదే మీకు బౌద్ధులు అందరూ క్యూ కట్టేద్దరు అక్కడికి. బర్మా నుంచి కట్టి వచ్చేద్దరు వాళ్ళందరూ. అలాంటి దాన్ని మీరు తీసుకెళ్ళి విజయవాడని ఊపిరాడకుండానే ఆ జనాల్లోని టపాలమని ఒకేసారి ఆ స్వగృహగాడు పిండి వంటలు ఫ్రీగా ఇస్తానంటే మొత్తం రోడ్డు జామ్ అయిపోతాడు. అలాంటి గాడు పెట్టింది తీసుకెళ్ళి. అంటే అక్కడి నుంచి మార్చి విజయవాడలో పెట్టడం వెనుక కూడా రకరకాల కుట్ర, దుర్మార్గం. అది నీకు ఓపెన్గా చెప్తాను నేను. కుట్ర. వాళ్ళు సన్నాసులు కాబట్టి ఊరుకున్నారు అక్కడ వాళ్ళు. అసలు నువ్వు ఏంటా బ్రహ్మాండమైన ప్లేస్ పెట్టాడు అక్కడ. నువ్వు పెట్టుకో, నీ పేరు పెట్టేసుకో అక్కడ. అంబేద్కర్ జగన్ స్మృతి వనం అని ఎవడు కాదన్నాడు. ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళందరి మనసులో పైకి ఏమనలేక ఊరుకుంటారు, కానీ అందరికీ ఏటెక్కడ పెట్టాడు అనుకుంటారు. ఆ మహానుభావుడికి నువ్వు అవమానం చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు రాముడి విగ్రహం అయినా లేకపోతే ఇంకో దేవత విగ్రహం అయినా, ఏ విగ్రహం అయినా మీకు భయపడో లేకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని జనం ఆగుతున్నారు తప్ప నువ్వు వాళ్ళ మనసులు మెచ్చుకునేలా చెయ్యి. నువ్వు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం అయినప్పుడు నువ్వు ఎక్కడ చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది. సమాజంలో విమర్శకు తావు ఇవ్వకుండా చేయలేవు, కరెక్టే. కానీ సహేతుకమైన విమర్శ చేసినప్పుడు కూడా నువ్వు తట్టుకోగలగాలి. మీ సంకల్పం మంచిదే ఉండి, నీ సంకల్పం మంచిది కాదు. ఇక్కడ నువ్వు చేసిన పని మంచిదే, విగ్రహం ఎక్కడ పెట్టినా మంచిదే, కానీ నీ సంకల్పం ఏంటి? ఈ విజయవాడని కంపు చేసేయాలనుకున్నావు. ట్రాఫిక్ అది అంత ఇరుకులో ఆ మహానుభావుడిని చూసుకుంటానికి వస్తాడా? ఆ దారిపోయి కూడా తిట్లు తింటారా అది పెట్టినందుకు? నీకు ఆయన నాకు వెళ్ళాలని ఉంటుంది అక్కడికి. అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకోవాలి, ఆ లైబ్రరీకి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి వచ్చే లోపల పులుసు గారిపోయింది అనుకో, మీటర్ బాబు అలా ఎందుకు ఉండాలి? ఇదంతా కూడా రాజకీయం కోసం చేయకు. నువ్వు రాజకీయం కోసం చేయకుండా మంచి మనసుతోటి నువ్వు చేస్తే ఆటోమేటిక్గా రాజకీయంగా నీకు కలిసి వస్తుంది. ఏంటి విజయవాడలో పెట్టడం వల్ల రాజకీయ ప్రయోజనం ఏంటి జగన్మోహన్ రెడ్డికి అనుకోవాలి? డెఫినెట్గానే అక్కడ విజయవాడలో ఆ ఏరియా అసలు ఇరుగ్గా ఉంటుంది అది. అక్కడ పెట్టి దాని విలువ తగ్గించాడు. ఇప్పుడు అది ఒక టూరిస్ట్ ప్లేస్ కింద అవ్వాలి కదా. డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇంకాస్త ఎక్స్టెన్షన్కి అవకాశం ఉండాలని నువ్వు ఎంకరేజ్ చేయాలి. అక్కడ అంబేద్కర్కి సంబంధించిన ఇంకా అనేక రకరకాలు అక్కడ వచ్చి ఒక రకమైన అది వెలసిల్లిపోవాలి. ఎవరైనా సరే ఈ దేశంలోకి వచ్చి దేశానికి వచ్చినోడే ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి. అక్కడికి అంబేద్కర్ స్మృతివనం ఉంది, దాన్ని దర్శించాలనుకున్న ఇలా చేయాలి. ఎగ్జాక్ట్లీ నిన్న సభలో వాళ్ళు చెప్తున్నారు కదా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తర్వాత ఇదే పెద్ద విగ్రహం అని చెప్పారా? తర్వాత ప్రపంచంలో 8వ వింత కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. మరి అటువంటి దాన్ని నువ్వు ఎక్కడ పెట్టాలి? ఒక రకంగా ఇరుకు సందులో పెట్టావు నువ్వు. అది అక్కడ బోడంత స్థలం ఉంది కదా, 1000 ఎకరాలు ఇచ్చారు కదా, అక్కడ బ్రహ్మాండంగా చేయొచ్చు కదా, రాజధాని కదా అది. నువ్వు దాన్ని ఏం చేయాలన్నా చేయలేవు నువ్వు. ఇప్పుడు ఎవడో ఏం చేయలేడు దాన్ని. అంటే నీ దురుద్దేశం ఏంటి? బెజవాడిని స్మెల్ వచ్చేలా చేసేయాలి అంతే నువ్వు, అంతే కదా. ఆ జనాల రద్దీలోని వాటిలోని వాళ్ళని కంపు చేసి పడుతున్నాను. ఇక్కడే నీ ఇంటెన్షన్ అదేనా అర్థమైపోయింది జనాలకి. కాబట్టి దాని తాలూకు ఫ్లేవరు ఫలితం నీకు దక్కదు. అదే నువ్వు చాలా పెద్ద మనసుతోటి చంద్రబాబు గారు స్టార్ట్ చేసాడు, సరే ఇంకా బాగా చేస్తారని మిగతాదంతా వదిలేసినా దీని ఒకటి బాగా చేసి ఉండాలి కదా. నువ్వు రాజధాని చేయాలనుకోలేదు, అందులో వదిలేవయ్యా. ఇప్పుడు స్మృతివనం చేయడానికి నువ్వు ఎక్కడైనా వెళ్తారు జనం. అవును కదా. మిగతా చేయకపోయినా ఆ రోడ్లు గిట్లు బాగా వేసేది ఒకటి బాగా చేసేవనుకో. చంద్రబాబు అయితే అది బాగా చేయలేకపోతే ఇతనే బాగా చేసాడు, నీ వెనకాల డబ్బు కొట్టు కూడా ఉంటారు కదా. వాళ్ళు చెప్తారు కదా, ఆయన 20 ఎకరాలు ఇచ్చాడని చంద్రబాబు గారు, ఇంకో 10 ఎకరాలు కూడా ఇచ్చేసి బ్రహ్మాండం చేస్తే ఎప్పుడు కాదంటాడండి. పాపం అక్కడ అన్ని చేసి చెడగొట్టారు. మంచి మాస్టర్ బ్రహ్మాండంగా ఉంది అది. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రతిసారి మాట్లాడే పదాలే అయినా మళ్ళీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రస్తావనలు, పేదలు, పెత్తందారులు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ స్ట్రాటజీ తీసుకున్నాడని అనుకోవాలి. ఏంటి అసలు దీంట్లో? ఆయన అనుకున్నట్టుగా పేదలు ఎవడో లేడు ఈ దేశంలో, తెలుసా మీకు?
ఎవడండి పేదవాడు? రోజుకి 1000 రూపాయలు ఆదాయం వచ్చేవాడు పేదవాడు ఉంటాడా? రోజుకి 1000 రూపాయలు తక్కువ, 800 తక్కువకి ఏమన్నా కూలోడు దొరుకుతున్నాడు నీవు మీకు? చెప్పండి. వాడు పేదవాడు ఎలాగవుతాడు? కాబట్టి పేదవాళ్ళే లేరు అక్కడ. మరి పెత్తందారులు ఎవరు? అందరూ పెత్తందారులే. ఎవడన్నా వెళ్ళి దారిపోయి వెళ్ళి ఏడరా అని ఉండి ఎవడరా నువ్వు అని పెడేమల్లి అవుతాడు. ఆ స్ట్రాటజీ ఆయన తెలియక ఆయనకి సలహాలు ఇచ్చి బోగులు సరిగ్గా సలహాలు ఇవ్వట్లేదు. పేదవాడు అంటే ఎవడండి? ఇక్కడ అధికార దర్పం, దుర్మదం, వాడు పెత్తందారు. ఆ లక్షణాలన్నీ నీకే ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే, ఒక సీనియర్ మంత్రి వాళ్ళ మాట చల్లనివ్వకుండా వాళ్ళ వెనకబడిన వర్గాలకు చెందిన వాళ్ళ కులం ఆధారంగా అతను తొక్కి నారలాగేస్తున్నావు నువ్వు. ఇది కదా పెత్తందారీతనం అంటే. ఓ సుబ్బారెడ్డి, ఓ మిథున్ రెడ్డి, ఓ పెద్దిరెడ్డి, ఓ విజయసాయిరెడ్డి, మహామహులైన బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ పక్కనట్టేసి మీరు మీరు పెత్తనం చేస్తున్నారు కదా, మీరు కదా పెత్తందారులు. ఆ మధ్యకాలంలో కొన్ని ఫోటోలు చూసాం. మిథున్ రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డితో కలిసి తాడేపల్లి ఇంట్లో నుంచి బయటకు వస్తారు, మిగతా ఎంపీలంతా బయట ఉంటారు. నందిగం సురేష్, మిగతా వంగ గీత, లేకపోతే ఈయన మన కర్నూలు ఎంపీ, వీళ్ళంతా బయట ఉంటారు. తర్వాత మొన్న బ్రో సినిమా కలెక్షన్స్ వ్యవహారంలో కంప్లైంట్ చేయడానికి అంబటి రాంబాబు ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ విజయసాయిరెడ్డి ఇంట్లో నుంచి బయటకు వస్తూ విజయసాయిరెడ్డి నేరుగా షూ వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తారు. అంబటి రాంబాబు మాత్రం బయటకు వచ్చి షూలో ఏవో విప్పి మళ్ళీ బయటకు వచ్చి షూలు వేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రజలకు అందరికీ కొన్నాళ్ళ పాటు మోసం చేయగలుగుతారండి మీరు. మీరు ఏడుపు మొక్క వేసుకుని ఎన్ని చెప్పినా వింటారు కొన్నాళ్ళు. తర్వాత మీ ముసుగు తీసిన తర్వాత దేశోద్ధారక సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని ఎవడో తెలుస్తుందిగా. మీరు సారి చూసిందారు సినిమా దేశోద్ధారక సినిమాకి వెళ్తాం మనం. ఎన్టీ రామారావు, నాగభూషణం సినిమా చివరి వరకు ఆ మాస్క్ తీసి వరకు ఈడే దొంగడేమో అనుకుంటాం. అసలు స్వరూపం ప్రభాకర్ రెడ్డి పక్కపక్క నవ్వుకుంటూ వస్తాడు, ఇతలు వికటాటాసం చేసుకుంటాను. ఊరు బాబు ఈటరే బాబు దొంగడు అనుకుంటాం. మళ్ళీ రెండోసారి సినిమాకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది కదా, మళ్ళీ నమ్మరు కదా, ఇంక ఇక్కడ కాయెట్టుకున్నాడు కదా అని మారువేషం నమ్మరు కదా. మీకు తెలిసిపోద్ది కదా స్టోరీ. అలాగే వీళ్ళు స్టోరీ తెలిసిపోయింది అందరికన్నా. ఇక్కడ ఏం మాట్లాడినా కానీ చూసి సినిమా రా ఇది అనుకుంటారు. ఇంటికి పంపించడం సిద్ధంగా ఉన్నారు జనం. వీళ్ళు ఇంకా పెత్తందారులు, పేదలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. వీరప్పన్న వచ్చి ఏనుగుల సంరక్షకుడు అని మాట్లాడకూడదు. ఏనుగులు చంపేసి దంతాలు అమ్మేసుకున్నవాడు ఏనుగుల సంరక్షకుడు ఎలాగవుతాడు? రోడ్లు తవ్వేసుకెళ్ళిపోయిన వాళ్ళు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు వీళ్ళు పెత్తందారులు, పేదల గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతాడు? ఆ మాటలు మాట్లాడకుండా ఆయన నేను ఎలాగ ఉంటాను, నేను ఇంతే పింకి అని చెప్పేసి నువ్వు ఎలక్షన్కి వెళ్ళు. అప్పుడు ఇంకా నిజాయితీ ఉంటుంది నీలో. నేను ఎలాగే చేస్తాను, తోలు తీసేస్తాను, మడతేడేస్తాను, మెళ్ళిడిచేస్తాను, దొబ్బేస్తాను, దోసుకు తింటాను, నాకు ఒకటేంటి నేను అడుగు. ఇంకా పిచ్చోళ్ళు ఉన్నారు కూడా వేస్తారు. ఇక్కడ సరే ప్రతిపక్షాలు విమర్శించడం ఒక లెక్క, అసహనం కలిగిన ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక లెక్క. దాదాపుగా ఈనాడు పత్రిక ఒక రకంగా నిన్న మొన్నటి విశ్లేషణలు మనం చూస్తే మెయిన్ హెడ్లైన్స్లో రాసిన ఇవి నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిందా అనేంతలా కనబడడాన్ని ఎట్లా అర్థం చేసుకోండి. ఈనాడు పత్రిక అనేటువంటి దానికి ఒక విశ్వసనీయత ఉంది, ఒక క్రెడిబిలిటీ ఉంది ఆ పత్రికకి. వాళ్ళ ఛానల్స్ కూడా వాళ్ళు ఒక లైన్ తీసుకుని రాస్తూ ఉంటారు ఎప్పుడు. వాళ్ళు ఇంకా ఒక ఆఫ్టర్ ఆల్ చీమే వాళ్ళు పొట్టలో వేలాడితే కుడుతుంది కదా, కుడుతుందా? డెఫినెట్గా. ఏం చీమా కుట్టేవేటంటే చీమా ఎందుకు కుట్టామని అడిగితే కూడా అది దాని మాటలు వస్తే ఏం చెప్తుందంటే నా పొట్టలో వేలాడితేనే కుట్టినా అని అడుగుతుంది. మరి అంత పెద్ద పత్రికాధిపతి అయి ఉండి ఆయన పాటిగా వ్యాపారం ఆయన మీద ఒక కంప్లైంట్ లేకుండా ఏంటండి ఆయన దగ్గర బతికి ఆయన దగ్గర పనిచేసి బయటకు వచ్చిన విషం కక్కి వాళ్ళందరినీ కూడా వేసుకుని ఆయన మీద బురద జల్లిస్తా, తర్వాత ఆయన్ని ఈ ఒక రాజకీయ సన్యాసం చేసిన మూలం కూర్చున్న ముసుగేసుకున్న వాడిని తీసుకొచ్చి ఆయన మీద కేసులు వేయించి ఏం పీకారు, ఆయన ఇబ్బంది పెడదాం అనుకున్నారు. అంటే ఇవన్నీ వాళ్ళు ఇరిటేట్ చేసి పడుకున్న గుర్రాలు లేపు తన్నించుకుంటుంటే దీన్నే అర్థం. అంటే ఇలాంటివి రాస్తే కేసులు పెడతాం, లేకపోతే ఆస్తులు అటాచ్ చేస్తాం, ఇలాంటి ప్రకటనలు వచ్చాయి కదా ప్రభుత్వం నుంచి. అప్పుడు ఇక తెగించినట్టేనా? ఏం పీక్తో పీక్కో అని చెప్పి రాస్తారు. ఉన్నది వాళ్ళతో అబద్ధాలు ఏం రాయట్లేదు, ఉన్నది చెప్పడానికి భయం ఎందుకంటే నేను అదే అంటున్నా. అంటే ఒకవేళ భయం లేదు, వాస్తవాలు చెప్పినా కూడా ప్రభుత్వాన్ని ఏదన్నా విమర్శించినట్టు ఉంటే నేను ఒక్క ముక్కలో చెప్పనా,
రామోజీరావు గారు టార్గెట్ చేసాడు అంటున్నారు కదా, ఆయన టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, నిజం రాస్తే సరిపోద్ది. ఆయన రాతలు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే, ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లేయటం మానేస్తే ఎలా ఉంటుంది? మీకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీరు ఆపరేషన్ చేయించుకుంటారు, తర్వాత అతను ఆపరేషన్ చేసేసి అదేదో చేసేసి కుట్లు గట్ట అన్నీ వేయకుండా వదిలేసిపోయాడు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితి ఉంది వాళ్ళకి ఇప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకని. ఆపరేషన్ చేసి కుట్లేస్తాం మానేస్తున్నట్టు వాళ్ళకి, ఈనాడు పత్రిక. అందుకని జనాలందరూ కూడా ఆపరేషన్ చేసి లోపల ఏముంది కనపడిపోద్ది కదా అందరికన్నా. కుట్లు వేయటం మానేస్తాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా మీకు? కడుపులో ఏముందో అంతా కనపడిపోతూ ఉంటుంది. మామూలుగా అయితే మన స్కానింగ్ చేతంగా కనపడతాం, అంతే కదా. ఈయన రామోజీరావు గారు శుభ్రంగా ఆపరేషన్ చేసి ఇదిగో ఇక్కడ ఇలా కుళ్ళిపోయింది, ఇది ఎలా చెడిపోయింది, ఇది ఎలా చెడిపోయింది, ఇవన్నీ నేను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తున్నాడు. చేత ఈనాడు రామోజీరావు గారు అలా నిజాలు రాయగల, నిర్భయంగా రాయగలిగినంతకాలం ఆయన ఏమీ పేకలేరు వీళ్ళు. రైట్ సార్. వీళ్ళే ఆ పత్రిక. అంటే అటువైపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి పత్రికలనే ఉదాహరిస్తూ ఉండే వాళ్ళ నానేం పేకలేకపోతే ఈయనేం పెట్టాడండి. ఈయన ఎత్తలు ఈయనంటే 2 నెలలు ఈయన జైల్లో కూర్చుంటాడు, పోయి ఏం చేయగలుగుతాడు? వాళ్ళు ఊరికే మా ఓడి తోపు తురుము వాళ్ళని ఆన్ చేయలేకపోయిన పని, వాళ్ళని ఆన్ చేయలేకపోయిన పని ఈయన ఏం చేశాడు? విజయవాడలో ఎక్కడో ఈనాడు బిల్డింగ్ ఏదో కూలగొట్టారంట. ఈనాడు బిల్డింగ్ ఏం కూలగొట్టలేదు, ఈనాడు అద్దెకి తీసుకుని వాళ్ళు అందులోంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆడు ఎవడో తోలు తీరిపోయాడు ఆ ఓనర్కి, అది కూలగొట్టినట్టున్నారు వీళ్ళు. ఆడు ఎవడో డెవలప్మెంట్కి ఇచ్చేసాడు, అవన్నీ తెలుసుకోకుండా ఈనాడు బిల్డింగ్ని కూలగొట్టారు అనుకుంటున్నాను. బుర్ర ఉండాలండి ఎవరికన్నా ఆలోచించడానికి. ఈనాడు కనీసం దరిదాపుల్లోకి అసలు ఆయన టచ్ చేసి అంత సాహసం చేయగలరు వీళ్ళు. ఎందుకంటే అది ఒక వాళ్ళ సంస్థ ఎంత విశ్వసనీయత అంటే, ఎంత దారుణంగా ఆ మార్గదర్శనమే పడితే అది మామూలుగా ఇంకొకళ్ళు ఎవరైతే దాని తునాతునకలు అయిపోద్ది, చల్లా చెదిరైపోద్ది. అయినా సరే ఎంత స్ట్రాంగ్గా ఉందండి, అలా అర్థం అవట్లేదు కదా. కస్టమర్స్ కానీ ఆ క్రెడిబిలిటీ నీ జీవితకాలం నీకు 100 జన్మలు ఎత్తితే నీ క్రెడిబిలిటీ అవుతుంది. ఒక అధికారం వస్తేనే మడం తిప్పేసో, మాట తప్పేసో, పచ్చి అబద్ధాలు మాట్లాడేస్తున్నావు, సిగ్గు లేకుండా పెత్తందారులు పేదలు అంటున్నావు, ఇన్ని మాటలు మార్చేసినోడు మీకు అసలు అర్హత ఉందా ఆయన గురించి మాట్లాడడానికి ఎవరికన్నా? ప్రభుత్వం వైపు నుంచి తప్ప కస్టమర్స్ నుంచి కానీ, ఆ చిట్టు వేసేటువంటి వ్యక్తుల నుంచి కానీ ఎవ్వరి వైపు నుంచి ఒక్క కంప్లైంట్ లేదు. అది క్రెడిబిలిటీకి, విశ్వసనీయతకి ఒక శాంపిల్ చూపించడం అంటే అదండి. చేత వీళ్ళు ఈ 2 నెలల భాగ్యానికి వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా పెత్తందారులు ఈసారి పేదలు పెత్తందారులనే కోరుకుంటున్నారయ్యా అని చెప్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, అబ్బాయి మేము ఈసారి నిన్ను వద్దనుకున్నాం అబ్బాయి అని చెప్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.